అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. డబ్బు ప్రవాహం సాఫీగా సాగుతుంది. అనూహ్యంగా ధనలాభాలు కూడా కలవు. అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసాలకు, వినోదాలకు అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా చూసుకోవాలి. ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఆదాయాన్ని, ఖర్చులను సరిచూసుకొని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందంగా, సఖ్యతతో గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. తల్లిదండ్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. వారి చదువులు లేదా ఇతర కార్యకలాపాల్లో వారు మంచి ప్రతిభ కనబరుస్తారు. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో జరిగే వేడుకలు, శుభకార్యాలు ఆనందాన్ని పెంచుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని తొందరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ, దాంపత్య జీవితంలో ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ మధ్య అవగాహన పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం, సంతోషం వెల్లువిరుస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించవచ్చు. వివాహం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు సాగండి. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనులు విజయవంతం కావచ్చు. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. ఆర్థికంగా మంచి రోజుగా ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సఫలీకృతం కావచ్చు. అయితే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొన్ని లాభాలతో పాటు కొన్ని చిన్న నష్టాలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వాతావరణంలో మార్పులు లేదా ఊహించని సమస్యల వల్ల పంట దిగుబడి ప్రభావం పడవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో సలహాదారుల సహాయం తీసుకోవడం మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్త అవసరం. మీ భాగస్వాములతో అన్ని విషయాలను స్పష్టంగా చర్చించుకోండి. ఈ రాశి వారికి ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించవచ్చు. దానితో పాటు పదోన్నతికి అవకాశాలు కూడా కలవు. కొందరు ఉన్నత అధికారులు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీ పనితీరును మెచ్చుకోవచ్చు. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీరు ఓర్పుగా మరియు సహనంతో వ్యవహరించడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. కొత్త అవకాశాల కోసం చూస్తున్న వారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ రంగంలో కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ఉద్యోగంలో ఉన్న మార్పుల కోసం చూస్తున్నట్లయితే జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుని ముందుకు సాగండి. ఉన్నత స్థాయి ఉద్యోగాలు లేదా మీ ప్రస్తుత స్థానం కంటే మెరుగైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తుండవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అన్ని కోణాల్లో ఆలోచించి మీకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోండి. కొంతమంది ఈ రాశివారు తమ ప్రస్తుత ఉద్యోగంలో మార్పులు కోరుకోవచ్చు. ఇది బదిలీ రూపంలో ఉండవచ్చు లేదా వేరే విభాగానికి మారడం వంటివి కావచ్చు. ఈ మార్పులు మీకు కొత్త అనుభవాలు నేర్చుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఈ మార్పులు దోహదపడతాయి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కష్టపడి చదివిన దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులు, గురువుల నుండి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఇది మంచి సమయం. మీ అధ్యయనాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్త వహించడం అవసరం. శారీరకంగా, మానసికంగా మీరు చురుగ్గా ఉంటారు. అయితే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీకు శ్వాసకోశ సంబంధ సమస్యలు లేదా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను సంప్రదించండి. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యాన్ని సంప్రదించడం మంచిది. స్నేహితులతో మీ సంబంధాలు బలోపేతం అవుతాయి.
పాత స్నేహితుల నుండి మీకు సహాయం సహకారం లభిస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీ చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలను కొనసాగించండి. మీ సామాజిక జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ఉంటాయి. వ్యాపార నిమిత్తం లేదా పర్యటనల కోసం మీరు ప్రయాణించాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త అనుభవాలను అవకాశాలను మీకు అందిస్తాయి. అయితే ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలకు బయలుదేరే ముందు అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలి. శుభకార్యాలు జరుపుకోవడానికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వివాహం, గృహప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు వంటివి శుభకార్యాలు నిర్వహించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదంతో మీరు చేపట్టే పనులు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మికత వైపు మీ మనసు మల్లుతుంది. పూజలు, ధ్యానం, ఆలయాల దర్శనం వంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఇది మంచి సమయం. భావోద్వేగాల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కోపం, ఆందోళన వంటివి భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. తొందరపడి కోపగించుకోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అధిగమించవచ్చు. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండు పెరుగుతాయి. మీరు నూతన ఉత్సాహంతో పనులు చేపడతారు. మీ మనోబలం మీకు విజయాలను అందిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు మీ దరికి వస్తాయి. మీ పరిసరాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ప్రతిభను, సత్తాను చాటుకోవడానికి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. కొన్ని చిన్న చిన్న ఆపదలు, అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని అధిగమించడానికి మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోకుండా ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీరు చేపట్టిన పనులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ విజయాలు మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాయి. జ్యోతిష్య పరంగా ఈరోజు మీకు కొన్ని పరిష్కారాలు, సలహాలు లభించవచ్చు. మీ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆధ్యాత్మిక మార్గదర్శనం మీకు సహాయపడుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు జ్యోతిష్య సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. అయితే కొన్ని చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఇవి ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య లేదా సహోద్యోగుల మధ్య ఉండవచ్చు. తొందరపడి ఆగ్రహంతో స్పందించడం వల్ల ఈ గొడవలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. ఓర్పుతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులను నివారించవచ్చు. సహనంతో, అవగాహనతో వ్యవహరిస్తే చిన్న చిన్న అపార్థాలు అప్పటికప్పుడు సరిదిద్దుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు వారికి మంచికి సలహా ఇచ్చినా కానీ వారు మిమ్మల్ని చెడుగానే అర్థం చేసుకుంటారు. కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఒక భయంకరమైన వార్త కూడా వినాల్సి వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు నేరుగా సంబంధించింది కాకపోవచ్చు, కానీ అది మీకు ఆందోళన కలిగించవచ్చు. ఇది ఏదైనా ప్రమాద వార్త కూడా కావచ్చు, లేదా మీ ఆప్తులకు సంబంధించిన ఏదైనా ప్రతికూల సంఘటన కావచ్చు. ఇటువంటి వార్తలు విని మీరు తొందరపడి ఆవేశానికి గురి కాకుండా వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ధైర్యంగా, స్థిరంగా వ్యవహరించండి. పెద్ద ప్రమాదం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది భౌతిక ప్రమాదం కావచ్చు, లేదా మీ జీవితంలో ఊహించని పెద్ద స్థాయిలో ఎదురయ్యే ఇబ్బంది కూడా కావచ్చు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో, వాహనాలు నడిపేటప్పుడు, అలాగే మీరు చేపట్టే ఏదైనా కొత్త పనిలో అప్రమత్తత చాలా అవసరం. ఎటువంటి పని చేసినా 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయండి. మీ భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. వారికి ఉచిత సలహాలు ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు మీరు ఒక భయంకరమైన వార్త వినాల్సి వచ్చే అవకాశం ఉంది. మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు, మీరు లేదా మీ కుటుంబ సభ్యులు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.